తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తమయ్యాయి. మూడో విడతలో కూడా పల్లెల్లో ఓటర్లు పోలింగ్ స్టేషన్ కి క్యూ కట్టారు. 90% పైగా పోలింగ్ జరిగింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల్లో అధికార పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ 1200 స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ 530, బీజేపీ 97 స్థానాల్లో విజయం సాధించాయి. మూడో విడతలోనూ పల్లెల్లో ఓటర్లు పోలింగ్ స్టేషన్ కి పోటెత్తారు. 90% పైగా పోలింగ్ జరిగింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ 1200 స్థానాల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 530 స్థానాల్లోనూ, బీజేపీ 97 స్థానాల్లోనూ విజయం సాధించాయి. ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలు అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి పెద్దీష్, అలాగే కరీంనగర్ నుంచి సంపత్, నిజామాబాద్ నుంచి దివాకర్, ఆదిలాబాద్ నుంచి నరేష్, ఖమ్మం నుంచి నారాయణ, నల్లగొండ నుంచి రేవన్, మహబూబ్ నగర్ నుంచి శివకుమార్, వికారాబాద్ నుంచి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వరంగల్ నుంచి పెద్దీష్ దగ్గరకు మనం వెళదాం. పెద్దీష్, ఇప్పటి వరకు ఎన్ని స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు మూడో విడత 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 530 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో ఇప్పటివరకు 206 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా 88 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 124 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 4 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 18 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ 3 దశల్లో కూడా మొదటి విడత 11వ తేదీన పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 14వ తేదీన రెండో విడత, ఇప్పుడు మూడో విడతలో కూడా గ్రామీణ ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా, పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా ఎన్నికల అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు అయితే సత్ఫలితాలను ఇచ్చాయి. పోలింగ్ పర్సంటేజ్ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ కూడా అనూహ్యంగా పెరిగింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా పోటెత్తారు. వారంతా పెద్ద ఎత్తున తరలివచ్చి పోలింగ్ కేంద్రాల్లో వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇకపోతే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈసారి వారి పార్టీల నుంచి బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలతో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. సో వారి పార్టీల తరపు నుంచి బరిలోకి దిగినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఈ 3 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే పై చేయి కనిపిస్తుంది. రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ పై చేయి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా చేసినటువంటి హరిత పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, వివిధ కార్యక్రమాలు అయితే మొత్తం మీద సత్ఫలితాలు ఇచ్చాయి. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటర్లంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు రాత్రి 11 గంటల వరకు పూర్తిగా ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. దీంతో ఈరోజు మూడో దశలో కూడా ఏ పార్టీకి ఎన్ని అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ పెద్దీష్.